ఖచ్చితంగా అంటే వాళ్ళందరూ చెప్పిన వాటిల్లో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, ఏది కూడా కొట్టేయడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వానికి మరి కొంత సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదండి. కేవలం ఏంటంటే 30 రోజులైంది. కాకపోతే ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా ఆన్లైన్ కంటే కూడా ఇక్కడ ఫిజికల్ గా ఇవ్వటమే మంచిది ఇవాళ. ఎందుకంటే ఆన్లైన్ లో చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేదలు చాలా మందికి వాళ్ళకి తెలియదు ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలనేటువంటిది తెలియదు. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది దళారులు కూడా ఉన్నారు, అది స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఈ బ్లాక్లో అమ్ముతున్నారంట అప్లికేషన్లు, వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవాలి అని సిఎస్ గారికి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా మనం పేపర్లో చూసాం. సరే, ఈ బెడద ప్రతి చోట ఉంటుంది. ఒక స్కీము స్టార్ట్ చేసినప్పుడు దళారులు ఎంటర్ అవుతారు, వాళ్ళని ఆ దళారులు బెడద లేకుండా ఫుల్ ప్రూఫ్గా ఒక స్కీమ్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా అయితే నేను కూడా చాలా చోట్ల చూశాను, ఇదేమో పెద్ద హెవీ రష్గా ఉండి అంటే అసలు పనులన్నీ మానేసుకొని అక్కడే పడిగాపులు పాడుతున్నారు అనేటువంటిది కూడా కరెక్ట్ కాదండి. చాలా పెట్టారు, ఒక్కొక్క వార్డుకి పెట్టారు, రోజు వెళ్తున్నారు, అక్కడ అప్లికేషన్ ఇస్తున్నారు. మరీ పెద్ద రష్ అయితే ఏమి లేదు. కాబట్టి 17వ తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు కాబట్టి వెళ్తారు. అయితే ఇక్కడ ఏంటంటే మిత్రులు చెప్పినట్టుగా దీనికి ఒక అంటే అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఒక రెసిప్ట్ ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ రేపొద్దున ఏముంటుందంటే ఆ అప్లికేషన్ స్టేటస్ ఏంటి అనేది వాళ్ళకి తెలియకపోతే ఇబ్బంది పడతారు. అసలు వెళ్ళిందా లేదా అనేటువంటిది ఉండాలి. మరి ఆ రెసిప్ట్ ఇచ్చేటువంటి ఎందుకు పెట్టలేదు సార్? పెట్టిరు సార్, నేనే అప్లై చేసి ఇచ్చిన. ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఇస్తున్నారు. మీరు 4 పేజీల అప్లికేషన్ లో చివరి పేజీలో లాస్ట్ తీసుకున్నట్టు దాంట్లో ఒక నెంబర్, అప్లికేషన్ నెంబర్ తో పాటు వార్డు కోడ్ తో సహా వచ్చేస్తుంది. మా వార్డులో 451 నేను చెప్పాను, సబ్జెక్టు కరెక్షన్ చెప్పాను, అది మంచిది. అది ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అప్లికేషన్ ఇచ్చినప్పుడు అంత కష్టపడి ఇచ్చినప్పుడు దాన్ని రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా కారణం వల్ల రిజెక్ట్ అయినా లేదంటే మిస్ అయినా కూడా ఆ నంబర్ చూపించి మళ్ళీ క్వశ్చన్ చేయడానికి వీలవుతుంది, మళ్ళీ వాళ్ళకి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ స్కీము అసలు ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది ఇప్పటి నుంచే అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత ఫర్మ్గానే ఉన్నమాట వాస్తవం. మిత్రులు చెప్పినట్టుగా రాజీవ్ స్వగృహ అది పెద్ద ఫెయిల్యూర్ స్కీమ్. అది రాజీవ్ స్వగృహ అది కట్టారు కానీ పాడుపడిపోయినాయి. ఇక్కడికి మన చాలా చోట్ల మనం చూస్తున్నాం, అవి కొనమని అంటే చీప్గా ఇచ్చినా కూడా కొనలేనటువంటి పరిస్థితి ఉంది. అది పాడుపడిపోయింది. అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు సబ్సిక్వెంట్గా ఇచ్చారు, ఇందిరమ్మ ఇళ్ళని చెప్పారు, అది సాచ్యురేషన్ పార్టీకి తీసుకెళ్తా ఉన్నారు. అయినప్పటికీ ఇంకా రాష్ట్రంలో ఇక్కడ మరి ఎంతమంది దాదాపుగా 40 లక్షలు 50 లక్షలు ఒక ఇళ్ళు కోసమే అప్లై చేశారనేటువంటిది సమాచారం ఒకటి వస్తుంది. కాబట్టి కొంత ఓపిక పట్టాలి, ప్రతిపక్షాలు కూడా ఓపిక పట్టాలి. అయితే ఇందాక కరీం శ్రీహరి గారు లేవనెత్తిన పాయింట్స్ 2-3 ఉన్నాయండి. ఇవాళ అదానీ గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట వాస్తవం. అదే అదానీకి చెందినటువంటి కంపెనీ ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెడతాం అనేటువంటిది మాట కూడా వాస్తవం. ఇప్పుడు అదానీ గ్రూపులో మొత్తంగా అసలు అదానీని రానివరా రాష్ట్రంలోకి, అదానీ మీద ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, అదే అతని మీద కొంత నీలి నీడలు పరుచుకున్నాయి కాబట్టి అదానీని అసలు పూర్తిగా రానివరా, లేకపోతే అదానీ పెట్టుబడులని ఆహ్వానిస్తారా అనేటువంటిది ఒక స్పష్టత ఉండాలి కదా. అందువల్ల ఆయన చెప్పినట్టుగా కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి గారు కొంత హోంవర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది లేకపోతే. ఏది కరెక్ట్, ముందు చెప్పింది కరెక్టా తర్వాత చెప్పింది కరెక్ట్ అన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారంటే అది యాజ్ గుడ్ యాజ్ జీవో. ఆయన చెప్పినట్టుగా అది ఒక జీవోతో సమానం. దాన్ని ఏమంటారు, గతంలో ముఖ్యమంత్రులు చాలా మంది చెప్పేవాళ్ళు, చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు, నా మాటే ఒక జీవో అనేవాళ్ళు. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా జీవోతో సమానం అవుతుంది. అందువల్ల కొంత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి కొంత సమయం అయితే ఇవ్వాలండి ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఒక నెల రోజులు అనేది అసలు లెక్కలోది కాదు. కనీసం ఒక 3 నెలలు అంటే 100 రోజులన్నా కనీసం కావాలి కాలు చెయ్యి కూడ తీసుకోవడానికి. అదేవిధంగా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే మనకు తెలుసు, వైట్ పేపర్స్ కొన్ని పబ్లిష్ చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఆదాయం ఎంత వస్తుంది,
అదేవిధంగా ఎంత ఖర్చు అవుతుంది, మిగులు Right, విక్రమ్ గారు. ఏ రంగానికి ఎంత ఖర్చు పెడతాం, డీప్ ఇంకా ఇవన్నీ కూడా కావాలి. డిస్కషన్ చేసుకుందాం. ఒక్కసారి మీ దగ్గరకు వస్తాం మళ్ళీ. బాలరాజు గారు, అందువల్ల ఆ తర్వాత ఏంటంటే స్కీమ్స్ ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారని చూడాలి. Okay. బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ, కొంచెం సమయం పాటించాలి బీఆర్ఎస్ వాళ్ళు కానీ, అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా కొంత బాధ్యతగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. రైట్. బాలరాజు గారు, ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ గారు చెప్పారు. వారు చెప్పిన అంశాల్లో మాకు ఎటువంటి సెషబ్లిషన్ లేవు. ఇలా ప్రజాపాలన పేరుతో మీరు దరఖాస్తు అప్లికేషన్ ఎటువంటి భేదాభిప్రాయం లేదు. ప్రజాపాలనలో మీరు అప్లికేషన్ ఇవ్వండి, సంతోషమే. కానీ అప్లికేషన్ లో క్లారిటీ లేదు. ఇలా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది బీపీఎల్ వాళ్ళకి ఇస్తారా, అందరి మహిళలకు ఇస్తారా, లేకపోతే ఇలా ఉద్యమకారుల సంబంధించి మీరు కూడా ఫామ్ నింపినారు అంటున్నారు. ఉద్యమకారులు అంటే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ, కేసులు ఉన్న వాళ్ళ, లేకపోతే జైలుకు పోయిన వాళ్ళ. ఒకవేళ 240 గజాలు ఇస్తే అక్కడ ఉన్న ప్రాంతంలో ఇస్తారా, అప్లై చేసుకున్న ప్రాంతంలో ఇస్తారా, హైదరాబాద్ లో ఇస్తారా? ఈ అంశాన్ని కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు కూడా విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కాబట్టి చరణ్ ద్వారా మీరు కూడా రేపు ఎమ్మెల్సీ అయ్యి మరి చట్టసభలో కూర్చొని మరి ఇటువంటి అంశాన్ని మరి ప్రజా గొంతుకగా మీరు కూడా మీ ప్రభుత్వానికి వినిపిస్తే మంచిది మా యొక్క అభిప్రాయాన్ని. నేను 99 టీవీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవాళ ప్రజాపాలన పేరుతోటి ప్రజలు అవస్థ పడతా ఉన్నారు. మరి ఇవాళ అప్లికేషన్ ఇవ్వాలి సంఖ్య చాలా మంది ఉన్నారు క్లారిటీ లేకుండా. ఇప్పుడే నా మిత్రుడు సాగర్ అని ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నుంచి ఒక మెసేజ్ పెట్టాడు. మరి వీళ్ళు ప్రజాపాలన దరఖాస్తులో క్లారిటీ లేకపోవడం వల్ల నేను అప్లై చేయలేకపోయినానని. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఇట్లా క్లారిటీ లేకపోవడం అప్లికేషన్ చేయలేరు కాబట్టి మరి అప్లికేషన్ చేయని వాళ్ళకి ఏమన్నా డేట్ ఏమన్నా ఎక్స్టెన్షన్ చేస్తారా, లేకపోతే మీరు ఏదైతే ఈ స్క్రూటినీ అంటా ఉన్నారో ఆన్లైన్ లో వాటిని అప్లోడ్ అంటా ఉన్నారో ఎన్ని రోజులు చేయగలుగుతారు? అదే విధంగా ఈ యొక్క అప్లికేషన్ లో ఉన్నటువంటి ఏదైతే స్పష్టత లేని అంశాలు, మరి బ్యాంకు ఆధార్ నెంబర్